Hello friends, welcome back to Semester channel. My name is Sheikh Nirvasha. This is Knava trimming machine. ఫ్రెండ్స్ ఇది వాడి కూడా చాలా రోజులైంది ఫ్రెండ్స్. దీనికి ఒకసారి సర్వీస్ చేద్దామని మీకు ఈ వీడియో సర్వీస్ ఎలా చేయాలో చూపిద్దామని ఈ వీడియో మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మనం వాడి ఇది పూర్తిగా కరిగిపోయింది ఫ్రెండ్స్. దీనిలో డస్ట్ అనేది పూర్తిగా ఎక్కువ జమ అయింది ఫ్రెండ్స్. ఇది ఎట్లా క్లీన్ చేయాలో, ఏ పార్ట్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఛార్జింగ్ పిన్, ఇది ఛార్జింగ్ ఇండికేట్ ఆన్ ఆఫ్ స్విచ్ చూడండి ఫ్రెండ్స్, రన్ అవుతుంది. ఇది కూడా ఈ ఛార్జింగ్ ప్రాబ్లం ఏమన్నా కూడా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ ద్వారా చూపించండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం వల్ల మనది ఏమైనా కొత్త వీడియోస్ అప్డేట్లో పెడితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఓపెన్ చేయడానికి మనం ఈ వేల్తో ఇది పైకి పుష్ చేయాలి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ అయిందో. ఇది ఇంకా ఎక్కువ డస్ట్ అయితే ఇది అనేది జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల మోటార్ జామ్ అయిపోయి మనం ఆన్ చేసినా కూడా పవర్ వెళ్ళి హీటింగ్ అయ్యి మోటార్ అనేది కాలిపోయే ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల మనం ఇది క్లీన్ చేసుకుందాం, స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటా పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ పూర్తిగా 6 స్క్రూస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనిలో టోటల్గా 6 స్క్రూస్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏం వర్క్ ఉండదు ఫ్రెండ్స్. ఎట్లా ఓపెన్ చేస్తే అట్టనే ఫిట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసి మీరు ఫ్రెండ్స్, ఈ వీడియోకి మినిమం 1K సబ్స్క్రైబర్, 1K లైక్స్ అయినా రావాలి ఫ్రెండ్స్. టోటల్ 6 స్క్రూస్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది బ్యాక్కి ఇట్లా లాగితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది పైకి లాగేది కాదు, బ్యాక్ లాగేదే. దాని తర్వాత ఇది ఇక్కడ నుంచి అప్ వచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇది కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోటార్ అనేది చాలా హెవీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ట్రిమ్మర్ హెవీ కాబట్టి హెవీ మోటార్స్, ఆ హెవీ మోటార్స్కి 2 బ్యాటరీలు కంపల్సరీ కాబట్టి 2 బ్యాటరీలు దీనిలో ఇన్స్టాల్ చేసినాడు ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేద్దాం, ఇది తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ వోల్టేజ్ అనేది దీని మీద మెజర్ చేసింటాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ వోల్టేజ్ అనేది 1.2 వోల్ట్స్ N600 mAh బ్యాటరీ యామ్స్. ఇది చూడండి, సేమ్ వోల్టేజ్ బ్యాటరీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇది జిడ్డు అయిందో ఫ్రెండ్స్. దీనివల్ల ఎక్కువ ఇంకా మనం అట్టనే క్లీన్ చేసుకోకుండా వాడితే ఈ జిడ్డు అనేది పూర్తిగా దీనిపైన బ్లాక్ కార్బన్ అనేగా తయారవుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మనకి సర్క్యులేషన్ కాక వోల్టేజ్ మనకు మోటార్ అనేది రన్ కాదు. అప్పుడు చెడిపోయిందని పక్కన వాడేసి కొత్తది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అది మనం చేసే మిస్టేక్స్. మనం సింపుల్ కొంచెం ప్రాబ్లమే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో ఏం ఎక్కువ ప్రాబ్లం ఉండదు, ఏం ఎక్కువ అస్సలు ఫెయిల్యూరే కావు ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ మనం ఏమైనా ఫెయిల్ చేసుకుంటేనే ఫెయిల్ అయ్యేది. అది మనం చూసుకొని చిన్న మిస్టేక్స్ రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇవి కూడా ఎక్కువ విరిగిపోతుంటాయి ఫ్రెండ్స్. దీనికి మన మొబైల్ V8 పిన్ కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, డైరెక్ట్ USB లెక్క. అది కూడా ఒక వీడియో మీకు కావాలంటే మా కామెంట్లో రాసి పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఆ వీడియో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ సైడ్ నుంచి క్లీన్ చేసుకొని పైనుంచి కూడా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం షేవింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా ఆయిల్ వేసి మనం పక్కన పెట్టాల్సి ఫ్రెండ్స్. మనం షేవింగ్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఫ్రెండ్స్, షేవింగ్ మనం చేసినప్పుడు చెమట అది తగులుతుంది కానీ ఫ్రెండ్స్, ఈ ఐరన్కి చెమట తగిలినప్పుడు దానిలో సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది చెమటలో. దానివల్ల ఇది తుప్పు పట్టే వీలు ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఇది జామ్ అయిపోతుంది తుప్పు పడితే. మళ్ళీ నెక్స్ట్ టైంకి మనకు సేవ్ చేయడానికి రాకుంటుంది ఫ్రెండ్స్. అట్టనే ఆన్ చేసి పెట్టేస్తే మోటార్ అనేది హీట్ అయ్యి కాలిపోయి కూడా వీలు ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల మనం షేవ్ చేసిన తర్వాత వైట్ లిక్విడ్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది ఫ్రెండ్స్. బాక్స్లోనే మీకు కంపెనీ వాడు ఇచ్చింటాడు, అదే మనం అప్లై చేసేస్తే అయిపోయాయి ఫ్రెండ్స్. సైడ్కి కూడా కొంచెం ఇట్లా వేసేస్తే ఈ సైడ్కి కదలడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సైడ్కి కూడా కదులుతుంది కదా, ఇటు సైడ్ కూడా వేసేస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే ఇది క్లీన్ చేసేది.
మీరు కూడా ఇట్టనే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంటి దగ్గర వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇది కూడా మనం క్లీన్ చేసుకుందాం క్లాత్తో. చూడండి ఫ్రెండ్స్, క్లాత్తో కూడా క్లీన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ దీనికి ఎట్లా ఉండేది అట్లా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి దీంట్లో సైడ్ నుంచి పెట్టేసి దీంట్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. కొంచెం హ్యాండ్ చేద్దాం. దాని తర్వాత మోటార్ అనేది పెట్టేసి దాని తర్వాత ఈ కార్డ్స్ ఈ కటింగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీని లోపల కూడా ఈ కటింగ్స్లో ఇది కూర్చుంటుంది ఫ్రెండ్స్. నీట్గా కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇది సెట్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా అట్టనే పెట్టేది. ఈ దీంట్లో కూడా కటింగ్ ప్రతి ఒక్క దానికి నీట్గా ఫిక్స్ చేసేటట్టుగా డిజైన్ చేసినాడు ఫ్రెండ్స్. ఈ ట్రిమ్మర్ అనేది బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు కూడా ట్రిమ్మింగ్ చేయడానికి కూడా దీనిపైన రాసి పెట్టినాడు, చేసుకోవచ్చని నీట్గా. మనం ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇవి కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇవి ఉంటేనే దానికి బేసిక్ అనేది ఎంట్రుక కట్ చేయడానికి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది పెట్టినాం కదా, ఇది నీట్గా స్క్రూ టైట్ చేసేద్దాం. ఒక స్క్రూ టైట్ చేసేసి మిగతావి అన్నీ వేసి టైట్ చూసుకుందాం ఏవి ఎక్కడ ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, సైడ్కి ఇది కొంచెం లేసింది, ఇట్లా బై మిస్టేక్స్ అవుతుంటాయి. కొంచెం లూజ్ చేసేసి అది లోపలికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ సెట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, లోపలికి ప్రెస్ చేసినా కదా, అయిపోయింది కదా, మొత్తం పెట్టేసినాం. ఇది కిందది కూడా పూర్తిగా స్క్రూలు సెట్ చేసిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. దీనిలో కూడా 2 స్క్రూలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనం స్క్రూ టైట్ చేసేద్దాం. ఈ స్క్రూ టైట్ చేసేద్దాం. ఇంకో స్క్రూ ఈడ యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్, ఈడ యాడ్ చేసేద్దాం. ఇంకా రెండు కింద వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఒకటి ఆటోమేటిక్గా సైడ్ది కింద పడినప్పుడు ఏమైనా అది క్రాక్ ఇచ్చినట్టుంది, అందుకోసం ఇది ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కింద పడినప్పుడు కిరాక్ ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసినందుకు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయింది దానిలో నుంచి. అది ఉండకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. స్క్రూ వేస్తే థ్రెడ్ అనేది లేకపోతే పట్టుకోదు కదా ఫ్రెండ్స్, స్లిప్ అవుతుంది. వెనగాడి లోపల వేసేసి పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్డింగ్ అనేది లేకపోయినందుకు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది. అది ఇక్కడ పెట్టేద్దాం. ఇది కూడా ఓపెన్ చేసి ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది స్ప్రింగ్ అనేది సెట్ కాదు ఫ్రెండ్స్, అందుకోసం అది ఓపెన్ చేయకుంటున్నా. సెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మామూలుగా ఇది ఓపెన్ ఇట్లా చేసిన తర్వాత ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ దీనికి ఆటోమేటిక్ ఇక్కడ పెట్టి ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్ కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఇది తెలియక ఇది కింద పడినప్పుడు ఆటోమేటిక్గా ఇది రెండు ముక్కలై పడుతుంటుంది ఫ్రెండ్స్. అది పెట్టడానికి రాగా ఇది చెడిపోయిందని కూడా అనుకుంటారు ఫ్రెండ్స్, ఇబ్బంది పడుతుంటారు. అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పీడ్గా రన్ అవుతుందో కనబడుతుందా ఫ్రెండ్స్ మీకు, ఎంత స్పీడ్గా రన్ అవుతుంది ఇప్పుడు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వర్క్ చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు మా కొత్త వీడియోస్ అప్డేట్ అయినవి వస్తుంటాయి ఫ్రెండ్స్.